హాయ్ గైస్, వెల్కమ్ టు హర్షి మీద యూట్యూబ్ ఛానల్. ముందుగా మీ అందరికీ కూడా నా తరపు నుంచి, మా క్లినిక్ తరపు నుంచి వినాయక చవితి శుభాకాంక్షలు. సో యాక్చువల్గా అయితే ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవాలి, బట్ ఇంకా తెలిసిందే కదా, ఏ ఫెస్టివల్కి కూడా మాకు హాలిడేస్ అనేది ఉండదు, సాటర్డే సండేస్ ఉండదు, ఏముండదు. సో ఇక్కడ నుంచి నేను వర్చువల్గా మా ఇంట్లో జరుగుతున్న సెలబ్రేషన్స్ని ఎంజాయ్ చేశాను. అండ్ అట్ ద సేమ్ టైం మా క్లినిక్లో కూడా ఈరోజు గణేష్ని పెట్టాము, వినాయకుడిని పెట్టి మేము కూడా పూజ చేసుకున్నాము. సో కొంచెం హోమ్లో ఇంట్లో ఉన్న వైబ్స్ వచ్చాయన్నమాట. సో మా క్లినిక్లో గణేష్ చతుర్థి ఎట్లా చేసుకున్నాము, అండ్ అట్ ద సేమ్ టైం మా ఇంట్లో గణేష్ చతుర్థి మా మమ్మీ మా డాడీ ఇద్దరే చేసుకున్నారు, ఈసారి నేను మిస్ అయిపోయాను. సో వాళ్ళిద్దరూ ఎలా చేసుకున్నారు, ఏమేమి ప్రసాదాలు పెట్టారు. గ్రూప్లోని సభ్యులందరికీ మా ఆనంద నిలయం తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. సో నాతో పాటు మా మమ్మీ మా డాడీ కూడా విజిట్ చేసేసారు. సో మనకి ఫెస్టివల్ అనగానే ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఏంటంటే ఇల్లు క్లీన్ చేసుకోవడము. ఇల్లు క్లీన్ చేసుకొని ఇంటి ముందు మంచిగా బ్యూటిఫుల్ ముగ్గులు వేసుకొని, రంగులు వేసుకొని మంచిగా మన ఇంటి ముందు డెకోర్ చేసుకుంటాము. సో అట్లే మమ్మీ ముగ్గులు అయిపోగానే ఇంకా యాజ్ యూజువల్ మామిడి తోరణాలు కట్టేసుకుంటాము, బంతిపూలు కట్టుకుంటాము. ఇట్లా మొత్తం ఫెస్టివ్ వైబ్స్ వస్తున్నాయంటే ఫస్ట్ ఇట్లా తోరణాలు కట్టుకొని ఇల్లంతా శుభ్రం చేసుకొని ముందు రోజు నుంచే హడావిడి ఉంటుంది. బజార్లోకి వెళ్ళి మొత్తం కావాల్సిన సామాన్లు లిస్ట్ తెచ్చుకోవడం ఇవన్నీ. సో మా ఇంట్లో యాజ్ యూజువల్ ఎప్పట్లానే మా డాడీ మామిడి తోరణాలు కట్టేస్తున్నారు, మా మమ్మీ ఏమో ముగ్గు వేసుకొని రెడీ అయిపోయింది. సో వీళ్ళిద్దరూ రెడీ అయిన తర్వాత వినాయక చవితి కథ విధానం చూపిస్తాను నేను. సో మా మమ్మీ ఏదో చెప్తుంది, మీరు కూడా వినేసేయండి. భాగంగా ఉల్లగడ్డ బజ్జీలు కూడా వేస్తున్నాను దేవుడికి నైవేద్యంగా. మా కొద్ది రకరకాల మనం మన ఇష్టమైనట్టు వేసుకోవచ్చు. అందులో భాగంగా ఉల్లగడ్డ బజ్జీలు వేస్తున్నాను. సో మమ్మీ ప్రసాదం చేస్తున్న వీడియో చూశారు కదా. సో మొత్తం హడావిడి అయిపోయింది వీడియో తీయడానికి, నేను కూడా లేదు కాబట్టి ఏదో చిన్నగా మా నాన్న క్యాప్చర్ చేసి నా కోసం పంపించారు. సో ఉల్లగడ్డ బజ్జీలు వేస్తున్నప్పుడు వీడియో తీశారు. సో ఇక్కడ వచ్చేసాడు మా బుజ్జి గణపయ్య, మా అందాల గణేశుడు. సో ఎంత క్యూట్ ఉన్నారు కదా గణేష్. నిజంగా నాకు చాలా అంటే చాలా ఇష్టం గణేష్ అంటే. బట్ లిటరలీ ఐఎమ్ మిస్సింగ్ దిస్ ఫెస్టివల్ గైస్. నేనైతే చాలా బాధపడుతున్నాను. బట్ నో వరీస్, మా మమ్మీ మా డాడీ కూడా నేను అక్కడ లేకపోయినా నాకు ఎవ్రీథింగ్ ఇట్లా డీటెయిల్డ్గా వీడియో తీసి పంపించారు. సో దట్ నేను ఇంట్లో ఉన్నట్టే ఫీల్ అయిపోతున్నాను, వాళ్ళతో ఉండే సెలబ్రేట్ చేసుకున్నట్టు చేశాను. సో చూసారా డెకోర్ ఎంత బాగా చేసుకున్నారు ఇద్దరు కలిసి. సో నేను ఉంటే మా మమ్మీ కొంచెం హెల్ప్ చేసేదాన్ని. సో నా ప్లేస్ని మా డాడీ భర్తీ చేసేసారు. సో ప్రసాదం చూసారా, పులిహోర, దద్దోజనము, అటుకులు, వడపప్పు, పానకము, కుడుములు, ఉండ్రాళ్ళు, ఇంకా ఎన్ని వాట్ నాట్. అసలు గణేష్ చతుర్థి అంటేనే ఫెస్టివల్ ఆఫ్ ఫుడ్ అనమాట. ఎందుకంటే ఆయనకి ఫుడ్ అంటే చాలా ఇష్టం. 5 రకాల పళ్ళు, వినాయకుడి కథ విధానం చేయడానికి పుస్తకము. సో ఇట్లా మొత్తం టేబుల్ అంతా వినాయకుడికి ఇష్టమైన ప్రసాదాలతో నింపేస్తారు. సో దట్ ఆయన వచ్చి కడుపు నిండా తిని మనల్ని బ్లెస్ చేసి వెళ్ళాలి. సో డెకోర్ అంతా చూసేశారు కదా. సో కథ చదివే ముందు కూడా ఫస్ట్ మా మమ్మీ దీపారాధన చేసేసి మొత్తం అంతా రెడీ చేసి పెట్టేసి ఇచ్చేస్తుంది అనమాట డాడీకి. దాని తర్వాత డాడీ మంత్రాలు అవన్నీ అయిపోయాక కథ విధానం చదివేసి కొబ్బరికాయ కొట్టేస్తారు. ఓం సురకంఠాయ నమః, కంఠం పూజయామి. ఓం స్కందాగ్రజాయ నమః, సో డాడీ ఇప్పుడు పూజ స్టార్ట్ చేసేసారు. సో మీకు కథా విధానం కూడా చూపిస్తాను కొన్ని బిట్స్ లో. పూజయామి. ఓం గజవక్తాయ నమః, వక్తం పూజయామి. శ్రీ విఘ్నేశ్వరుని కథా ప్రారంభం. పూర్వం గజరూపం గల రాక్షసేశ్వరుడు శివుని గూర్చి ఘోర తపంబు నక్షను. అతని తపములకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరంబు కోరమనెను. అంత గజాసురుడు పరమేశ్వరుని స్తుతించి, స్వామి, నువ్వు ఎల్లప్పుడూ నా ఎదురమునందే వసించి ఉండమని కోరాను. భక్త సులభుడుగా పరమేశ్వరుడు అతని కోరిక తీర్చ గజాసురుని ఎదురమందు ప్రవేశించి సుఖంబుడై ఉండే. కైలాసమున పార్వతీదేవి భర్త జాడతలేక పలు తరంగులు అన్వేషించుచు కొంతకాలమునకు గజాసుర గర్భస్థుడిగా కూడా తెలిసి తప్పించుకున్న మార్గము కానక. సో కథ అంతా ఫినిష్ అయిపోయాక అమ్మ మంగళారతి ఇచ్చేస్తున్నారు. సాంగ్ వినేసేయండి. సో ఎవ్రీ ఇయర్ ఈ సాంగ్ నేను మమ్మీ కలిసి పాడేవాళ్ళము. ఈసారి మమ్మీ ఒకతే పాడుతుంది. నేను వర్చువల్గా ఇక్కడ నుంచి నేను మమ్మీతో కలిసి పాడాను. సాంగ్ వినేసేయండి. కోటి దండాలు దండాలాపే గణపతి స్వామికి కోటి దండాలు. మట్టితోటి గణపతి బొమ్మను సింగారిస్తాము, ఆడి పాడి ఆనందాల చిందులు వేస్తాము.
మట్టితోటి గణపతి బొమ్మను సింగారిస్తాము, ఆడి పాడి ఆనందాల చిందులు వేస్తాము, నవరాత్రుల్లో వినాయకుణ్ణి ఊరేగిస్తాము, నవరాత్రుల్లో వినాయకుణ్ణి ఊరేగి. సో మా ఇంట్లో పూజ విధానం చూసేసారు కదా. సో మా హాస్పిటల్లో మా స్టాఫ్ అందరం కలిసి మేము కలిసి వినాయకుడిని పెట్టేసుకున్నాం అనమాట. సో అక్కడ పూజ ఎలా చేస్తామనేది చిన్న గ్లిమ్స్లో చూపిస్తున్నాము, చూసాను. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि, गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि, गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि, एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि, गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि।